కాబట్టి ఆర్య సమాజము కాడికి వస్తున్నాము అంటే ఎంతో కొంత మనస్సు ఆలోచన శక్తి ఉందని లెక్క. కాబట్టి ఆలోచన శక్తితో మనము ఈ యొక్క శాస్త్ర పరిజ్ఞానము సంపాదించుకొని ఇది సత్యమా అసత్యమా అనేది ఆలోచించి ఇక్కడ చెబుతున్నది వాటి కోసం సత్యం కోసం మనం ప్రయత్నం చేయాలి తప్ప ఎవరు చెప్తే వాడు వినడము మన యొక్క విఘ్నతకు గుర్తు కావు. కాబట్టి మనలోని విజ్ఞానాన్ని పైకి లేపాలి, నిద్రపోయే విజ్ఞానాన్ని లేపాలి. ఎవడు ఏది చెప్తే అది చేయడము మర్చిపోవాలి. ఆ విజ్ఞానం కోసమే ఈ పాటను కూడా కొత్తగా రాశాను. శాస్త్రవేత్తలు ఎన్నెన్నో శోధనలు చేస్తున్నారు, కానీ కాలుష్య నివారణలు చేయలేకుండా ఢిల్లీలో ఎంతో పోలీసు కార్పొరేట్ ఈ కాలుష్యం ఉంది, ఎంత ఉన్నా కూడా దాన్ని పోగొట్టలేకుండా ఉన్నారు. మా యజ్ఞం చేసేటువంటి మా గురువులు లాంటి వాళ్ళు గొప్ప గొప్పోళ్ళు మాకు ఈ కొంత డబ్బు ఇవ్వరి యజ్ఞాలు చేసి మీ కాలుష్యాన్ని నివారిస్తామని చెప్తారు. చెప్తా అంటే ఏ ప్రభుత్వాలు కూడా పలకలే. ఎందుకంటే ఇది ఒక మతము, ఇది ఒక ఏదో ఆచారము, వీళ్ళసేతేమైతుంది అట్లనే చస్తున్నారు తప్ప జ్ఞానము కలగటం లే మానవులకు. కాబట్టి వేదాన్ని తెలిసికొని ఎవరైనా పరిశోధనలు చేస్తే అవి ఫలిస్తాయి తప్ప అడ్డగోలుగా పరిశోధనలు చేస్తే ఎంతకాలం ఉన్నా అవి ఫలించవు, ఏమాత్రము కూడా అభివృద్ధి చెందవు.